హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీడిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా పార్ట్ నెంబర్ 1 చేసుకోబోతున్నాము. మరి ఈ పార్ట్ నెంబర్ 1లో భాగంగా మనము ఏ టాపిక్ని డిస్కస్ చేస్తున్నామంటే టైప్స్ ఆఫ్ లిసనింగ్. అందరూ కూడా ఇంగ్లీష్ మెథడాలజీని పేరాలు చదువుతుంటారు, కానీ కీవర్డ్స్ రూపంలో ఎవరు నేర్చుకోరు. అంటే ఒక సెంటెన్స్లో ఈ కీవర్డ్ కనుక కనపడినట్లయితే పలాని సెంటెన్స్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టచ్చు అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఇంగ్లీష్ మెథడాలజీని కీవర్డ్స్ రూపంలో చెప్పబోతున్నాను. ఓకేనా? అయితే ఈ యొక్క టైప్స్ ఆఫ్ లిజనింగ్లో ఫస్ట్ వన్ ఏంటంటే క్యాజువల్ లిజనింగ్, సెకండ్ వన్ ఫోకస్డ్ లిజనింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి అప్రిషియేటివ్ లిజనింగ్, ఫోర్త్ వన్ గిస్ట్ లిజనింగ్. ఈ 4 టైప్స్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా గత టెట్ పేపర్లు పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తూ ఉందన్నమాట. మరి ఏంటంటే మనకి క్యాజువల్ లిజనింగ్. మరి క్యాజువల్ లిజనింగ్లో కీవర్డ్స్ కనుక ఒకసారి గమనించినట్లయితే వితౌట్ ఎనీ పర్పస్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో వితౌట్ ఎనీ పర్పస్ అనేటువంటి సెంటెన్స్ కనపడినట్లయితే మనము క్యాజువల్ లిజనింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే సాంగ్స్ ఆన్ రేడియో ఆర్ టీవీ. మనము క్యాజువల్గా ఎక్కడ వింటుంటామంటే రేడియోలో కానీ టీవీలో కానీ సాంగ్స్ వింటూ ఉంటాం అన్నమాట క్యాజువల్గా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కూడా అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఫోకస్డ్ లిజనింగ్. మరి ఫోకస్డ్ లిజనింగ్లో కీవర్డ్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి అటెంటివ్లీ అండ్ యాక్టివ్లీ. అలాగే థర్డ్ వన్ ఏంటంటే టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యూట్. అంటే ఫోకస్డ్ లిజనింగ్లో 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, తర్వాత అటెంటివ్లీ అండ్ యాక్టివ్లీ, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యూట్. అంటే ఈ 3 కీవర్డ్స్ కనుక గమనించినట్లయితే ఇచ్చిన సెంటెన్స్లో ఫోకస్ లిజనింగ్కి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే సెమినార్ హాల్స్ కానీ, క్లాస్ రూమ్స్లో కానీ, అదేవిధంగా ఇంటర్వ్యూస్ కానీ, డైలాగ్స్, క్విజ్, రైమ్స్ ఆఫ్ పోయం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్స్లో ఈ యొక్క ఫోకస్ లిజనింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ అప్రిషియేటివ్ లిజనింగ్. మరి థర్డ్ వన్ అప్రిషియేటివ్ లిజనింగ్లో మనకి ఒకటే ఒక కీవర్డ్ ఉంది, ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. ఓకేనా? ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్ ఈ కీవర్డ్ కనుక గమనించినట్లయితే ఇచ్చిన సెంటెన్స్లో అప్రిషియేటివ్ లిజనింగ్కి టిక్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే మ్యూజిక్, పోయట్రీ, డ్రామా, స్పీచెస్ ఆఫ్ గుడ్ ఒరేటాస్ అనేటువంటి ఎగ్జాంపుల్స్ కనుక గమనించినట్లయితే మనము అప్రిషియేటివ్ లిజనింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే గిస్ట్ లిజనింగ్. మరి గిస్ట్ లిజనింగ్లో మనకి 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఓవరాల్ ఐడియా, సెకండ్ కీవర్డ్ ఏంటంటే గిస్ట్. ఈ 2 కీవర్డ్స్లో మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఈ 2 కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ కనపడినట్లయితే మనము గిస్ట్ లిజనింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే పబ్లిక్ స్పీచెస్, అలాగే జనరల్ లెక్చర్స్, అలాగే టాక్స్ అండ్ మెసేజెస్. సో ఈ ఎగ్జాంపుల్స్ కనుక వచ్చినట్లయితే మనము గిస్ట్ లిజనింగ్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది టైప్స్ ఆఫ్ లిజనింగ్కి సంబంధించి. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.